ఈ వీడియోలో మనం బెరు వర్సెస్ ఇగ్రిస్ వీళ్ళిద్దరిలో ఎవరు స్ట్రాంగరో చూద్దాం. సో, డైరెక్ట్‌గా పాయింట్ అయితే వెళ్ళిపోతాను. నేనైతే ఇగ్రిసే స్ట్రాంగ్ అని చెప్తాను. సో, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎందుకు తను స్ట్రాంగ్ అని. మీరైతే ఫస్ట్ వినండి. సో, బెరుకైతే కొన్ని కేటగరీస్‌లో అడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ స్పీడ్, రిఫ్లెక్సెస్ ఇలాంటి వాటిలో ఏవైతే స్పీడ్ కేటగరీస్ ఉంటాయో వాటిలో అడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ ఇంకా తనకున్న హీలింగ్ అండ్ స్కిల్ ఎవర్. సో, అపోనెంట్స్ హెడ్‌కి అంటున్నాడంటే తనకి వాళ్ళ స్కిల్ వచ్చేస్తుంది. సో, ఇవి తనకున్న మెయిన్ కేటగరీస్. బట్ ఇగ్రిస్‌కైతే ఇలాంటివి చాలా ఉంటాయి. స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్, అడాప్టబిలిటీ అండ్ ఇంకా స్కిల్డ్ ఫైటర్ తనొచ్చేసి అండ్ మెయిన్‌లీ ఎక్స్‌పీరియన్స్. సో, ఇగ్రిస్‌కి అయితే కొన్ని వందల సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఇగ్రిస్ స్ట్రాంగ్ అనడానికి మెయిన్‌లీ ఒక స్టేట్మెంట్ అయితే ఉంది. సో, జిన్‌వు షాడో మొనార్క్‌గా మారాక ఇగ్రిస్‌కి అయితే తిరిగి తన పవర్స్ వస్తాయి. అండ్ బెరూక్ కూడా కొద్దిగా పవర్ యాంప్ అనేది వస్తుంది. సో, అప్పుడు ఫ్రాస్ట్ మొనార్క్ చెప్తాడు. ఆ హ్యూమన్స్‌ని హీల్ చేసే యాండ్ అంత పెద్ద ప్రాబ్లమ్ కాదు కానీ, బట్ ఈ షాడో సోల్జర్ మాత్రం డెఫినిట్‌గా ఒక ప్రాబ్లమే అని చెప్తాడు. సో, తను అక్కడ అనింది ఇగ్రిస్ గురించే. సో, ఇగ్రిస్‌నైతే బెరూ కన్నా ఒక స్టెప్ ఎక్కువే ఉంచాడు ఫ్రాస్ట్ మొనార్క్ వచ్చేసి. సో, ఫ్రాస్ట్ మొనార్క్‌కి తెలుసు ఇగ్రిస్ ఎంత స్ట్రాంగో అండ్ బెరు ఎంత స్ట్రాంగ్ అని. ఎలా అంటే బెరూతో ఆల్రెడీ ఫైట్ చేశాడు. సో, జిన్‌వు షాడో మొనార్క్‌గా మారాక వాళ్ళ స్ట్రెంగ్త్ తిరిగి వస్తుంది. సో, తనకి ఒక అంచనా అనేది ఉంటుంది. బెరూకి ఎంత పవర్ వచ్చుంటుందని. అండ్ ఇగ్రిస్ కూడా. సో, ఇక్కడ తను ఇగ్రిస్‌నే బెరూ కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంచుతాడు. సో, ఇదొచ్చేసి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్. సో, వీళ్ళిద్దరిని కంపేర్ చేసేటప్పుడు. అండ్ ఇంకోటొచ్చేసి చెప్పాను కదా ఎక్స్‌పీరియన్స్ అని. సో, బెరూ బేలియాన్ అగైన్స్ట్‌గా ఓడిపోయింది కూడా అదే రీజన్. సో, బేలియాన్‌కయితే చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సో, బెరు లాంటి ఒక ఫాస్ట్ బీయింగ్‌నయితే చాలా ఈజీగా డిఫీట్ చేసేయగలుగుతాడు తనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో. సో, అక్కడ మెయిన్‌లీ ఎక్స్‌పీరియన్సే అలా జరగడానికి కారణం. సో, ఎగ్రిస్ కూడా ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా ఎక్కువుంటుంది. సో, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఎగ్రిస్‌ని ఎందుకు స్ట్రాంగ్ అని చెప్పానని. సో, వీడియో నచ్చితే ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.